రామాయణంలో రాముడు యుద్ధం చేసిన కథ మనం చాలానే విన్నాం. కానీ రాముడు శత్రువులకు కూడా అంత్యక్రియలు చేసిన కథ తెలుసా? లంకా యుద్ధం ముగిసింది. రావణ వధ జరిగింది. విజయం రాముడిదే. కానీ అక్కడతో రాముడి ధర్మం ఆగిపోలేదు. యుద్ధ భూమిలో చనిపోయిన వానరాలు, చనిపోయిన రాక్షసులు అందరూ ఒకే నేలపై నిశ్శబ్దంగా పడి ఉన్నారు. అప్పుడు శ్రీరాముడు ఒక ఆశ్చర్యకరమైన ఆదేశం ఇచ్చాడు. యుద్ధంలో మరణించిన వారందరికీ అంత్యక్రియలు చేయండి. వానరులకే కాదు, రాక్షసులకు కూడా. ఇది చూసిన లక్ష్మణుడి హృదయంలో కాస్త ఆగ్రహం చెలరేగింది. అన్నయ్య దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు. అన్నయ్య, వానరాలకి అంత్యక్రియలు చేశామంటే అర్థం ఉంది. కానీ రాక్షసులు మన శత్రువులు. వారికి కూడా అంత్యక్రియలు చేయాల్సిన అవసరం ఏముంది? లక్ష్మణుడి మాటల్లో కోపం ఉంది. కానీ రాముడి సమాధానంలో ధర్మం ఉంది. శ్రీరాముడు శాంతంగా ఇలా అన్నాడు. లక్ష్మణ, నిజమే, వారు మనకు శత్రువులే. కానీ ఆ శత్రుత్వం వారు చనిపోవడంతోనే ముగిసిపోయింది. ఇప్పుడు వారు శత్రువులు కాదు, అనాథ శవాలు మాత్రమే. వారికి నేను ఒక యోధుడిగా కాదు, మానవత్వంతో అంత్యక్రియలు చేస్తున్నాను. ఈ మాటలు విన్న లక్ష్మణుడు మౌనంగా నిలిచిపోయాడు. అన్నయ్యలో యోధుడినే కాదు, ధర్మాన్ని చూశాడు. దేవుణ్ణి కాదు, మానవత్వాన్ని చూశాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.